ఇది మా వియాన్వి. అమ్మ బాబాయ్ పెద్ద మనిషి ఎలా ఎక్కడ చూడండి. వాడికి తొందర ఎక్కువ నిజంగా అస్సలు. వాడికి తొందర ఎక్కువ నిజంగా అస్సలు. ఎక్కడో కొడుతుంది సీనా. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటున్నావు కదా బంగారం. అవునా నిజమా? ఉన్నాయా అని మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. గట్టిగా ఏందిరా రింగ్ వేస్తానా? ఒక్క మాటతో లేచి వెళ్ళిపో. ఒక్క మాటతో లేచి వెళ్ళిపో. పద్మవ్యూహం సీరియల్లో పనుడికి కూడా ఇంత అవమానం జరగలేదురా. కన్న తల్లి కూడా ఫీల్ అవుతలేదు. కన్న తల్లి కూడా ఫీల్ అవుతలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎందుకు ఏడుస్తున్నావు? బాగా కనెక్ట్ అయినట్టుంది. వద్దురా మనది పోయి తెచ్చుకుందాంపా. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. కిలో 2 కిలోలు గానీ తింటాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. నిజంగా తింటావరా? కేజీ 2 కేజీలు? అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో ముందుగా మీ అందరికి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. సో క్రిస్మస్ అనగానే మనకు షాపింగ్, సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ నేను షాపింగ్ నుంచి మొదలుపెట్టి దెన్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా చూపిస్తాను అనమాట. సో అవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మా అన్నయ్యకి ఒకటి నచ్చిందంట. ఏంటి చూపించు. సో వాడిగా సెలెక్ట్ చేసేసాను. అది ఏంటనేది నేను మళ్ళీ చూపిస్తాను, లేదా క్రిస్మస్ రోజు వాడు వేసుకున్నప్పుడు అయినా చూపిస్తాను, లేదా ఇంటికి వెళ్ళాకైనా చూపిస్తాను. డాలీకి పర్సనాలిటీకి దొరకాలంటే కష్టంగా ఉంది, కాకపోతే రెడ్ దొరికింది. ఇది మా వియాన్వి. అమ్మ బాబాయ్ ఓకే, మా వియాన్ చూపించట్లేదు, మా అన్న ఫీల్ అవుతున్నాడు. సో మా వియాన్ టీవీ తీసుకున్నాను అనమాట. అండ్ పెద్ద మనిషి ఎలా ఎక్కడ చూడండి. ఈ రాకేష్ భాయ్ ఎవరన్నా. సో నైస్, థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ మేడం. ఓకే గాయ్స్, మా వియాన్కి, మా డాలీకి, మా అనుషకి డ్రెస్సెస్ తెచ్చాను కదా. సో వాళ్ళు చూడాలని ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. అవునా? ఏం తెచ్చాను మీకు? ఏ డ్రెస్సులు తెచ్చాను? అయ్యో వాడే ఓపెన్ చేసుకుంటాను. సరే ఓపెన్ చేయి. ఇది నీరేనా డాడీ? ఒకసారి ఓపెన్ చేయి. ఓ మై గాడ్, చూడు. ఇంకా ఉన్నాయిరా, చూపిస్తా. బాగుందా? చూడు ఎలా ఉంది. అంటే ఇప్పుడు వేసుకోవద్దు, క్రిస్మస్ కి వేసుకోవాలి. ఓకే, ఇలా ఇలా నీకే డాడీ వస్తుంది. క్రిస్మస్ రోజు వేసుకోవాలి. ఓకేనా? ఓకే, నీ డ్రెస్ పక్కన పెట్టేద్దామా? ఆ డ్రెస్ అది తీసుకో, కవర్ తీసుకోవాలి, పెట్టేద్దాం. మళ్ళీ నీకు షూస్ కూడా చూపించాలి కదా. నీ షూస్ ఓకే బానే. ఇవి కూడా క్రిస్మస్ కి ఆ డ్రెస్ పైన వేసుకోవాలి. ఓకే, అక్కడ పెట్టేసుకో, పక్కన పెట్టేసుకో. కుల్జా సిమ్ సిమ్ చూపించకుండా. వాడికి తొందర ఎక్కువ నిజంగా అస్సలు. వాడికి తొందర ఎక్కువ నిజంగా అస్సలు. ఎక్కడో కొడుతుంది సీనా.
నువ్వు అడిగావుగా రెడ్ 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 అని. ఓ దాల్లక్క Oh my God, డాలీ. Oh my God, డాలీ. ఆగు, ఇంకా ఉన్నాయి డాలీకి. అట్లా పట్టుకో బంగారం. ఇది నువ్వు డైలీ వేసుకోవడానికి. మనం బయటికి వెళ్తుంటే నడుస్తుంటే కాలు నొప్పులు వస్తూనే ఉంటున్నావు కదా బంగారం. కాలు నొప్పులు వస్తూనే ఉంటున్నావు కదా బంగారం. అవునా నిజమా? ఇది పక్కన పెట్టేసుకో. అవుందా వాడికి ఒకటే తెచ్చాను ఉంది అట్లా అంటున్నాడు. 3 ఉన్నాయా అని. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. కళ్ళు మూసుకోవాలి గట్టిగా. షూస్, ఈ డ్రెస్ పైకి షూస్ వేసుకోవాలి. ఓకే, ఈ షూస్ కూడా నీకే. ఏమన్నా అందరూ ఏముండవే, దాంట్లో ఏమున్నాయంట. ఓకే, వన్ సెకండ్. నేను అవి పేపరా? ఓ నేను ఏముందంటే ఏమో అనుకున్నా. నిజమే, అది ఏమో ఉన్నాయి ఇందులో, ఏమో ఉన్నాయి అన్నది నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పింది ఫస్ట్ ఈ పేపర్ తీసేసి షూస్ వేసుకోవాలి. ఇది కూడా నీకు వేసి చూపిస్తా, ఓకేనా? మళ్ళీ నీకు అన్ని వేసి చూపిస్తా. ఎన్ని తెచ్చిరక్క డాలక్కకి? ఇవన్నీ డాలీకి. వావ్, షూస్ కలర్ బాగున్నాయి అక్క. మల్టీ కలర్స్. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. ఇది రావన్నది. తగలయ్యా. ఇప్పుడు వెయ్యాలా నీకు? అక్క ఇవి చెమ్కీగా ఉన్నాయి కదా అక్క, అందుకే వావ్ అంటుంది. పిల్లలు మెరుస్తే ఇష్టపడతారు కదా. మా డాలీ సిండ్రెల్లా. అందా ఒక్క నిమిషం. ఓకే, లైట్ వస్తుంది దాన్ని. ఈ లైట్ వస్తే నీకేటో తెలుసా? నీకు బిఫోర్ తెచ్చాం కదా. ఓకే, ఇది ఒకటి, ఈ డ్రెస్ ఒకటి. ఓకే, ఇష్టపడతలు. ఇంకొక గిఫ్ట్ ఏంటి చెప్పు. కమలాసన్. సో ఇది రేపు చూడు. ఇది మళ్ళీ మనం క్రిస్మస్ కి ఓపెన్ చేద్దాం. ఓకే, క్రిస్మస్ రోజు ఈ డ్రెస్ పైన బటర్ఫ్లై వేసుకోవాలి. ఓకే డన్. డాలీ మళ్ళీ కళ్ళు మూసుకో. నేను చెప్పినప్పుడే ఓపెన్ చేయాలి. మా పాప ఎన్నిసార్లు కళ్ళు మూసుకుంటుంది. అరే సూపర్ ఉన్నదక్క. లైట్ కలర్, నీ ఫేవరెట్ కలర్ అనుషా. చూడు, యు లైక్ ఇట్? yes. ఈ షూస్ దీనికి వేసుకోమని కొన్నాను నేను. దీని ఎక్స్ప్రెషన్స్ చూడండి పాప. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమైంది? మండుతున్నట్టుంది నాకు. ఎందుకు? ఏమైంది చెప్పు, ఏమైందో? తెచ్చాను కదా నీ డ్రెస్. చూడు, షూస్ తెచ్చాను, అవి తెచ్చాను. అలిగావా చిట్టి చిలక, ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? వినవే డాలీకా. డాడీ నీకు మొన్ననే కదా చాలా గిఫ్ట్స్ తీసుకున్నాము. సో ఇంకో డ్రెస్ వాడికి పండుతుంది. ఎంత దుర్మార్గం మనిషి అండి. ఇది కూడా ఫ్యాషన్ గా వెరైటీ ఉంది అక్క. ఏందిరా రింగ్ వేస్తానా? ఇది డైలీ వేర్ అన్నమాట. ఓకే, ఒక్క మాటతో లేచి వెళ్ళిపో. పద్మవ్యూహం సీరియల్లో పనుడికి కూడా ఇంత అవమానం జరగలేదురా. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. డాలక్క నీకు కూడా తెచ్చాను కదా డ్రెస్. డాలీ 4th ఇయర్ డాడీ 3 డ్రెస్సెస్ తెచ్చాను డాలీకి. నీకు చాలా డ్రెస్సెస్ మొన్నే కదా తీసుకున్నాము. డాడీ ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి చెప్పు నీకేం కావాలి? ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నావు?
ఎందుకు కటిఫ్ నేను డాడీ నీకు మొన్న షాపింగ్ వెళ్ళాం కదా, అప్పుడు నీకు ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా నేను? ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా? మరి 10 డ్రెస్సెస్ తెలుసు అభియాన్కి, 10 డ్రెస్సెస్ తెలుసు అభియాన్కి. అట్లుంటది మనతో. అప్పుడు డాలీకి ఒక్క డ్రెస్ తీసుకున్నాం కదా. సో మనము 10 డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు, డాలీకి ఒక డ్రెస్ తీసుకున్నప్పుడు, నీకు ఒక డ్రెస్ తెచ్చి ఇప్పుడు డాలీకి 3 డ్రెస్సెస్. డాలీ అన్ని చింపేస్తుందా తొందరగా? ఓకే, యు ఆర్ హ్యాపీ? యు ఆర్ హ్యాపీ? యు లైక్ ఇట్ యువర్ డ్రెస్? యు లైక్ ఇట్ యువర్ డ్రెస్? యు లైక్ ఇట్? ఇంటెలిజెంట్ ఫెలో. దగ్గర వచ్చి ఒక హగ్ ఇచ్చారు, ఆ డ్రెస్సెస్ చూపించాను, ఎవ్వరు వచ్చి నాకు ఒక హగ్ కూడా ఇవ్వలేదండి. అసలు ఎట్లా ఉంటా చెప్పు. అమ్మా లక్ష్మి, అయ్యో సరే నువ్వు హగ్ ఇవ్వు. మీకు నచ్చాయి కదా డ్రెస్సెస్ అయితే? సో ఎవ్రీ ఇయర్ నేను ఎవ్రీ ఇయర్ వీళ్ళకి క్రిస్మస్ కి స్పెషల్లీ, అంటే ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటా ఉంటాం, కాకపోతే ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ మాత్రం నేనే తీసుకోవాలి వీళ్ళకి. ఇంట్లో అందరి కాకపోయినా మా వియాన్ మా డాలీకి మాత్రం నేనే తీసుకోవాలని ఒకటి పెట్టుకున్నాను. సో మా వియాన్కి అయితే 5 years నుంచి నేను కొంటున్నాను. ఇంకోటి 5 years వస్తున్నాయి. దీనికి 3rd year అనమాట కదా. ఎస్ ఎస్. సో ఇది మా అనుషాకి డ్రెస్. అది నో డ్రెస్ కాదు, సారీ. యాక్చువల్గా అక్కడ షూట్ చేద్దాం అనుకుంటే అక్కడ ఫుల్ బిజీగా ఉంది. చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాం ఈ డ్రెస్. సో మా అనుష వీడియో తీస్తుంది కాబట్టి మా అనుషకి చేతికి ఇస్తున్నాను. మా అనుష ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే రండి అనుష గారు. సరే మమ్మీని ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్పు. సూపర్ ఉందాక. సారీ 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 సారీ. చూడండి వియాన్ బాగుందా? చూడండి ఎంత బాగుంది. ఎందుకో తెలుసా, మా అక్క తక్కువ తెచ్చాము మా వియానికి. మా డాలీకి 3 డ్రెస్సులు తెచ్చానంట, అన్ని ఎక్కువ కొన్నానంట. మా వియానికి మాత్రం ఒకటే డ్రెస్ తెచ్చానంట. కన్న తల్లి కూడా ఫీల్ అవుతలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎందుకు ఏడుస్తున్నావు? బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. అరే డ్రెస్సులు ఉన్నాయి అత్త మాంది వచ్చి, అగో డ్రెస్సులు ఉన్నాయి అత్త మాంది వచ్చి, అగో వాడు ఏడుస్తుంది. వద్దురా మనది పోయి తెచ్చుకుందాంపా. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మనం తెచ్చుకుందాం డాడీ. అరే రామా, ఇప్పుడు వాడిని కొనేస్తావా ఇప్పుడు వెళ్ళి? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటా, మీరు చూచెదరని వారితో చెప్పాను. టెంపుల్ కోర్ కేరళ బృందంతో ప్రభు నాయన నీ దాసురాలు జయమ్మ గారి యొక్క కుటుంబాన్ని దర్శించడానికి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఓకే, మా డ్రెస్సెస్ అనమాట మా డాలీకి ఇంకా రెడీ చేయడానికి ప్రిపరేషన్స్ అనమాట. ఆమె రెడీ చేయడానికి ఇంకా టైం పడుతుంది. మేడంని ఫస్ట్ రెడీ చేస్తే ఆవిడ చర్చి పంపించే సెకండ్ మేము వెళ్తాం అనమాట. ఎందుకంటే ఆవిడని ఒక ఏంజిల్ లాగా, రెడ్ కలర్ ఏంజిల్ లాగా పంపించాలి అని వచ్చింది అనమాట కదా డాలక్క. షాపింగ్ వెళ్తాం.
షాపింగ్ ఇచ్చాము మేమే. షాపింగ్ ఏం కొనుక్కుంటా? చాక్లెట్స్ కొనుక్కుంటా. ప్రిన్సెస్, క్యూటీ ప్రిన్సెస్, ముద్దుకున్నావి బంగారం నాకు. ఇన్ని కష్టాలు ఉంటాయి రెడీ చేయడానికి చిన్నపిల్లలు. బగారం ఫైనల్ గా మా డాలీ రెడీ అయిపోయింది. రెడ్ కలర్ ఏంజిల్ లాగా. డాలీ డాలీ, ఓ మై గాడ్. సే హాయ్ డాలమ్మ, హాయ్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ క్రిస్మస్ వియాన్. హ్యాపీ క్రిస్మస్ ఆల్ యు. లవ్ యు ఆల్. నాకెందుకే తలపోటు? ఓకే గాయ్స్, దిస్ ఇస్ మై డ్రెస్ అన్నమాట. చూసారా, ఇది నా డ్రెస్. కాకపోతే ఇది నేను మీకు కొంచెం డీటెయిల్గా చూపించట్లేదు. ఎందుకు అంటే ఈ డ్రెస్ నేను ఆల్రెడీ ఒక షోకి మొన్న రీసెంట్గా వేసాను. ఇది యాక్చువల్గా మా అక్క నాకు బర్త్డేకి కొనిచ్చింది ఈ డ్రెస్. కాకపోతే క్రిస్మస్కి వేసుకుందామని చెప్పేసి నేను బర్త్డేకి వేసుకోలేదు. క్రిస్మస్కి ముందే ఇంకా షో వచ్చేసింది. 2 days బిఫోర్ షో చేశాను. సో అక్కడ కొంచెం న్యూ డ్రెస్ వేసుకుందాం షోకి అని చెప్పేసి, అదొక స్పెషల్ ప్రోగ్రామ్ కదా అని దానికి ఓపెన్ చేశాను అనమాట. కాకపోతే మా అక్క ఖచ్చితంగా మళ్ళీ నాకు క్రిస్మస్కి వేసుకోవాలి డ్రెస్ అని చెప్పింది. అందుకోసమని మళ్ళీ ఈరోజు వేసుకున్నాను అనమాట. అందుకే అంత ఎక్కువ డీటెయిల్గా మీకు ఈ డ్రెస్ ఆ వీడియోలో కనిపిస్తుంది. అది కమ్మింగ్ వీడియోలో మీకు వస్తుంది అనమాట. మళ్ళీ ఈవినింగ్ వేరే కేక్ కటింగ్ అదంతా ఉంది కాబట్టి అది మళ్ళీ చూపిస్తాను. సజీవులుగా ఉంచి తన జన్మదినాన్ని పండుగగా, ఉత్సవంగా, ఫెస్టివల్గా జరుపుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవుడికి మనం ఎంతో వందనస్తులు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడిక్కడ మూసుకొని నిలబడండి. మనసులో దేవుడిని ధ్యానం చేయండి. ఒక మాట అడగండి, దేవుడు అయ్యా నీకు ఇష్టమైన జీవితం నాకు దయచే ప్రభు అని. మనం ఎంత బ్రతుకుతున్నా ఆయనకి ఇష్టమైన జీవితం లేకపోతే ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందలేం. దేవా నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను బ్రతికించు. నీకు ఇష్టమైన బిడ్డలకి నువ్వు సమాధానాన్ని ఇస్తానంటున్నావు కనుక లోకానికి కాదు ఆయన, నా స్నేహితులకు ఇష్టమైనట్టుగా కాదు, నేను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేసుకుని ఆయనకి ఇష్టమైన బిడ్డలని ఆయన అనుభవానికి ఇస్తాడు. ఆయనకు నచ్చిన బిడ్డలను ఆయన గొప్ప ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమించే బిడ్డలను ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. ఏది చేసినా ప్రభు నీ దృష్టి మాత్రమే ఉండాలని, నీవు చూడాలని, నీవు చూసి తరించాలని, అవన్నీ నీకు అంగీకారంగా ఉండాలని ప్రభు. ఆ రీతిగా ఈరోజు జరిగిన ఆరాధన పట్టబడ్డాను.
పెట్టాలి. హ్యాపీ క్రిస్మస్ దగ్గర త్రీ ఫ్లేవర్స్ రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్, బటర్ స్కాచ్. పండగ ఈరోజు మా సంజనకి. ఎలా ఉందిరా? ఓ ఫెంటాస్టిక్. పండు, యూ లైక్ ఇట్? స్వీట్స్ తింటావారా నువ్వు? చెప్పు ఏంటి ఎలా తింటాడు? కిలో 2 కిలోలు కానీ తింటాడు, కిలో 2 కిలోలు కానీ తింటాడు. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. నిజంగా తింటావారా కేజీ 2 కేజీలు? నిజంగా తింటావారా కేజీ 2 కేజీలు? ఏమండి భోజనాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? ఎలా పండు నీ లాంగ్వేజ్లో చెప్పు. కిరాకుందా? మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి అనమాట. ఈసారి మాత్రం లాస్ట్ టైం కంటే కొంచెం డిఫరెంట్గా జరిగింది. కొంచెం డిఫరెంట్గా ఎందుకు అంటున్నానంటే లాస్ట్ టైము ఓన్లీ మేమే మా ఇంట్లో వరకే జరిగింది. ఈసారి మాత్రం మా అత్తమ్మ వాళ్ళు, మా విజయ రమేష్ అన్నయ్య వాళ్ళు, అలాగే మా సంజన గారు వీళ్ళందరూ వచ్చారనమాట. సో అందుకని పిల్లల మధ్య చాలా బాగా సరదాగా జరిగింది. అలాగే ఇదే వీడియోలో మీకు నేను షాపింగ్ కూడా చూపించాను. ఎందుకంటే నాకు కొంచెం టైం లేదు, అందుకని లాస్ట్ మూమెంట్లో షాపింగ్ చేయడం జరిగింది. అందుకని ఇందులోనే మీకు నేను షాపింగ్ అండ్ అలాగే సెలబ్రేషన్స్ అన్ని కలిపి చూపించాను అనమాట. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే, అండ్ తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు మీరు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పూదని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే నా ఫేస్బుక్ స్టైలిష్ శ్రీలత, అలాగే పూదని శ్రీలతను కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. వన్స్ అగైన్ మీ అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్డ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో తొందరలోనే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.